తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచిందా? గ్రేటర్ ఎన్నికల వేళ మోదీ టూర్ హీట్ పెంచుతోందా? 3 కార్పొరేషన్ల మేయర్ పీఠాల లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందా? గత జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరే ఈసారి కూడా అగ్రనేతలతో ప్రచారం చేయించే వ్యూహమా? సభకు జన సమీకరణపై నేతలు ఫోకస్ పెట్టారా? మోదీ టూర్తో నేతలు కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేస్తోందా? ఇటీవల కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటాపోటీ సభలకు ధీటుగా మోదీ సభ అగ్గిరాజేస్తుందా? మోదీ సభా వేదికగా ఎలాంటి రాజకీయ డైలాగ్స్ పేలుస్తారు? ఇంతకీ కాషాయ పార్టీలో మోదీ పర్యటనపై ఏం డిస్కషన్ నడుస్తోంది? తెలంగాణలో మోదీ పర్యటనతో పొలిటికల్ హీట్ పెరగబోతోంది. ప్రధానిగా మూడోసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి మోదీ రావడం చర్చనీయాంశంగా మారింది. మే 10వ తేదీన ప్రధాని తెలంగాణ టూర్ ఫిక్స్ అయ్యింది. దీంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతలకు స్పష్టమైన సంకేతాలు అందడంతో ఇక మోదీతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మోదీ టూర్ ఓన్లీ అధికారిక కార్యక్రమాలే కాదు, గ్రేటర్ హైదరాబాద్లోని 3 మేయర్ పీఠాల గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. జీహెచ్ఎంసీని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం పేరుతో 3 కార్పొరేషన్లుగా విభజించింది. ఇక జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఉన్న 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు కూడా పూర్తవడంతో 3 కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో గ్రేటర్ పరిధిలో బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టే లక్ష్యంతో ఎంఐఎం వ్యూహం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఒక కార్పొరేషన్ను ఎంఐఎంకు దారాదత్తం చేసేందుకు విభజించిందని బీజేపీ రాజకీయ ఎదురుదాడి చేస్తూనే ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం రాజకీయ వ్యూహాలను తిప్పికొట్టే 3 కార్పొరేషన్లలో కాషాయ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోని ప్రధాని మోదీ టూర్ను ఆసరాగా చేసుకుని హైదరాబాదీలను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా మోదీ సభకు 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా నేతలకు ప్రతి డివిజన్ నుండి 1,500 మంది జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇకపోతే గ్రేటర్ ఎన్నికల వేళ ప్రధాని టూర్కు రాజకీయ ప్రాధాన్యత లేకపోలేదు. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల వేళ 3 ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ మాటల తూటాలు ఇప్పటికే పేలుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ టూర్ మరింత రాజకీయంగా వేడిని రగిలిస్తోంది. తెలంగాణకు మోదీ ఏమిచ్చారంటూ రేవంత్ అండ్ కో ఎదురుదాడి చేస్తున్నారు. దీనికి కౌంటర్గా మోదీ చేత బహిరంగ సభ నిర్వహించి ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులిచ్చింది, ఇంకా భవిష్యత్తులో ఇచ్చే నిధుల గురించి వివరించి ప్రజలకు దగ్గర కావాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మోదీ టూర్ కోసం బీజేపీ నేతలు తహతహలాడుతున్నారు. మరోవైపు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని ఈసారి కూడా అమలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ వంటి అగ్రనేతలు ప్రచారం చేయగా, మరోవైపు పరోక్షంగా నగర ప్రజలను ఆకర్షించే విధంగా హైదరాబాద్ వేదికగా ఓ కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి మోదీ సైతం హాజరయ్యారు. దీంతో బీజేపీ అనూహ్యంగా 48 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుని ఆనాటి అధికార బీఆర్ఎస్ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఈసారి కూడా అదే జోష్తో ముందుకెళ్లాలని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మున్సిపల్ ప్రతికూల ఫలితాల నైరాశ్యంలో ఉన్న నాయకులను ఉత్తేజపరుస్తూ పార్టీ బలోపేతమే అజెండాగా మోదీ టూర్ కొనసాగుతుందనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు మోదీ పర్యటనతో మరింత బలం పెంచుకోవాలని భావిస్తోందంతా. ఇక పార్టీలో ఉన్న కొత్త పాత నేతల మధ్య అంతర్గత పోరు, లేఖలు, లీకుల వ్యవహారం నేపథ్యంలో అందర్నీ సమన్వయపరుస్తూ అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారంట. మోదీ టూర్తోనైనా నేతల మధ్య ఐక్యత రాగం తీసుకొచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే సభలో మోదీ ఇచ్చే స్పీచ్ కోసం రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా నారీ శక్తి వందన్ పేరుతో పెట్టిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోవడంతో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆగమేఘాల మీద మహిళా రిజర్వేషన్లు ఎందుకని, మహిళల మీద అంత ప్రేమనే ఉంటే ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో 181 సీట్లు మహిళలకే ఇవ్వచ్చు అనడం ఆసక్తికరంగా మారింది. అలాగే 50% సీట్ల పెంపుతో నష్టపోతున్నామని చెప్పడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా హైబ్రిడ్ మోడల్, ఉత్తర దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమని, జీఎస్డీపీతో సీట్ల పెంపు చేయాలని కొత్త ప్రతిపాదనలు తెరమీదికి తెచ్చారు. ఈ అంశాల కారణంగానే బిల్ వీగిపోయిందని, దీంతో జాతీయ రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్ సీఎంగా రేవంత్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారంటూ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ తరుణంలో మోదీ టూర్ ఉత్కంఠకు దారి తీస్తుంది. ఇక రేవంత్ లేవనెత్తే అన్ని అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో అమిత్ షా క్లారిటీ ఇచ్చినప్పటికీ బిల్ వీగిపోయింది. అయితే రేవంత్ తెరమీదికి తెచ్చిన హైబ్రిడ్ మోడల్, జీఎస్డీపీ, ఆర్థిక పుష్టి వంటి ప్రతిపాదనలపై మరి మోదీ ఎలాంటి కౌంటర్ అటాక్ చేస్తారనే దానిపై ఇంకా పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో మోదీ టూర్ హీట్ పెంచుతుందని చెప్పొచ్చు. తెలంగాణకు మోదీ ఏం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అనుకో ఆరోపిస్తోంది. అలాగే తెలంగాణ విభజనపై, సొంత ఎంపీ వ్యాఖ్యల దుమారంపై ప్రతిపక్షాల ఎదురు దాడికి ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఏదేమైనా గ్రేటర్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ టూర్ రాజకీయంగా బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి మరి.